నమస్తే అందరికీ. విలేజ్ జిమ్ బాయ్స్ తెలుసు కదా, ఊర్లో వర్కౌట్ చేస్తాం. ఇప్పటి నుంచి యూట్యూబ్లో వ్లాగ్స్ కూడా వస్తాయి. మా ఇన్స్టాగ్రామ్లో ఎట్లా సపోర్ట్ చేస్తారో యూట్యూబ్లో కూడా అట్లనే సపోర్ట్ చేయండి. ఫస్ట్ వీడియో మీకు అందరికీ మా వర్కౌట్ స్పాట్, మా లొకేషన్, సరౌండింగ్స్లో ఏమేమి ఉన్నాయి, మేము దేంతో వర్కౌట్ చేస్తాం అన్నీ చూపిస్తాం. ఒకసారి చూడండి, మీకు కూడా హెల్ప్ అవ్వచ్చు. ఊర్లో ఉన్న వాళ్ళకి ఎవరికైనా హెల్ప్ అవ్వచ్చు. ఇదే మా ఊరు రామ్నగర్, ములుగు జిల్లా. ఏషియాలోని అతిపెద్ద జాతర మేడారం పక్కన మా ఊరు. మాది ఒక చిన్న పల్లెటూరు. మా ఇంటి నుంచి ఒక 1/2 కిలోమీటర్ల మేము వర్కౌట్ చేసే స్పాట్ ఉంటుంది. ఇదే మా వర్కౌట్ స్పాట్, తెలంగాణ క్రీడా ప్రాంగణం. రోజు పొద్దుగాలు వచ్చి ఈయనే ప్రశాంతంగా వర్కౌట్ చేస్తాం. ఈ వీడియో చాలా మందికి హెల్ప్ అవ్వచ్చు ఊర్లో ఉన్న పోరగాళ్ళకి. ఈ ఛానల్కి ఫస్ట్ టైం వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి, చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. లాస్ట్ వరకు చూడండి. అండ్ మేము ఇప్పుడు వర్కౌట్ చేసేది ఈ వీటితోనే, మొత్తం ఈ ఎక్విప్మెంట్స్ తోనే. మా దగ్గర ఉన్నాయి మొత్తం ఇవే ఎక్విప్మెంట్స్. వీటితోనే మేము స్టార్టింగ్ నుంచి వర్కౌట్ చేస్తున్నాం. ఈ ప్రజెంట్ ఇవైతే మేము తయారు చేసుకున్నాం. ఇవి 2 రాడ్స్, ఇంకా ఈ టైర్స్, ఇవన్నీ అంటే ఈ డంబుల్స్ మాకు గ్రామ పంచాయతీ వాళ్ళు తీసుకున్నాం. గ్రామ పంచాయతీ దగ్గర తీసుకున్నాం. ఈ స్కిప్పింగ్ దాడ్ ఒకటి కొనుక్కున్నాం అంతే. ఇవి కొన్ని కొనుక్కున్నాం. ఇంకా నెక్స్ట్ ఇది మా బెంచ్ టైప్. ఇక తాడి చెట్టు ముద్దు, ఇది ఓన్గా కష్టపడి కట్ చేయించుకున్నాం. దీని మీదనే ఇదే మాకు బెంచ్ ఇప్పుడు ప్రజెంట్ అయితే. నెక్స్ట్ ఫ్యూచర్లో ఏమైనా తీసుకొస్తే చెప్పలేం, ఫ్యూచర్లో తీయొచ్చు బెంచ్ లాంటివి. ఇప్పుడైతే అదే ఉన్నది మా దగ్గర, అదే మాకు బెంచ్ ప్రెస్ అవన్నీ దాంతోనే చేస్తాం. నెక్స్ట్ వేరే చూపిస్తాం రండి. ఇదే మా పుల్ అప్స్ రాడ్, మినిమం 20 mm ఉంటుంది. ఐరన్ వంచాలా ఏంటి? ఇది మా బార్, ఇదే మా బార్ రాడ్. అన్నీ చేయొచ్చు. వీటితో రెండింటితో అన్ని వర్కౌట్ చేయొచ్చు. పుల్అప్స్, పుషప్స్ అన్ని. పక్కన మామిడి తోట 300 ఎకరాల వరకు ఉంటుంది. తెలంగాణలో బహుశా ఇంత పెద్ద మామిడి తోట ఉండకపోవచ్చు. చుట్టూ కొండలు, పచ్చటి పొలాలు, మధ్యలో ఉండేదే మా తెలంగాణ క్రీడా ప్రాంగణం. నిశ్శబ్దమైన చోటు, ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు, ఎలాంటి శబ్దాలు ఉండవు. జస్ట్ చేసుకుంటా పోవడమే, చేస్తూనే ఉండాలి. పీస్ఫుల్ ప్లేస్. తెలంగాణ క్రీడా ప్రాంగణం అంటే ఏం లేదు, ప్రతి తెలంగాణలో ప్రతి ఊర్లలో ఉంటుంది. అందరూ యూజ్ చేసుకోవచ్చు. మన పిల్లలు ఇప్పుడే వర్కౌట్ స్టార్ట్ చేసేటోళ్ళు మన ఊరు చివర్లో చూడు క్రీడా ప్రాంగణం అని ఒకటి ఉంటుంది. దాంట్లో పుల్అప్స్, పుషప్స్ కొట్టి అవి చిన్నవి ఉంటాయి. మనం అన్నీ వర్కౌట్ చేసుకోవచ్చు. అన్నీ మనం చూసుకోవాలి ఫస్ట్ ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయి. తెలంగాణలో ప్రతి ఊర్లలో ఉంటాయి క్రీడా ప్రాంగణం అనేది. బహుశా ఇంతకుముందు ఎవరు గవర్నమెంట్ పెట్టించారో కానీ మంచిగా పెట్టించారు. థ్యాంక్స్ ఫర్ దెమ్. ఊర్లలో వర్కౌట్ చేయడానికి ఇది ఒక హెల్ప్ అవుతుంది మనకి మంచిగా. ఇంకా ఊర్లలో వర్కౌట్ చేసేటప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి మనకి. ఏంటంటే రెగ్యులర్ అంటే వెయిట్స్ వీటితోనే చేయాలి, ఆ వెయిట్స్తోనే చేయాలి. ఎక్కువ పెంచలేము. తయారు చేసుకున్న ఆ వెయిట్స్తోనే మనం రెగ్యులర్గా కొట్టాలి. నెక్స్ట్ వీడియోలు తీసేటప్పుడు ఏంటంటే లైటింగ్ అనేది ఓన్లీ మార్నింగ్ టైమ్స్లోనే తీసుకుంటాం మనం. ఇక ఈవినింగ్ టైమ్స్లో అంటే ఎండ కొంచెం సెట్ కాదు. ఈవినింగ్ టైంలో ఊర్లో అందరు తిరుగుతుంటారు. వాళ్ళు తిరుగుతుంటారని భయం ఏం లేదు, కానీ జస్ట్ ఊర్లో ఈవినింగ్ సెట్ కాదు. ఇంకా మార్నింగ్ అంటే కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఎట్లా అంటే ఎండ వచ్చినప్పుడు కొంచెం వీడియో వస్తుంది అట్లాంటి. మళ్ళీ వీడియో కాకుండా రెగ్యులర్ మనకి ఎక్విప్మెంట్స్ చక్కగా ఉండవు. అంటే వెయిట్స్ కొంచెం అటు ఇటు ఉంటాయి, అయినా కొంచెం అడ్జస్ట్ చేసుకొని చేయాలి మనం. నెక్స్ట్ బెంచ్ కొంచెం చక్కగా లేదు కాబట్టి కొన్ని పెయిన్స్ వస్తుంటాయి. అవి చిన్న ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి, కానీ అయినా మనం ఓవర్కమ్ చేసి ఎట్లనైనా ఇచ్చి పడేసేయాలి. గుర్తుపెట్టుకోండి, ఏ ఊర్లో చేసినప్పుడైనా ఎట్లనైనా చేస్తూనే ఉండాలి వర్కౌట్. ఇది ఒకటైతే గుర్తుపెట్టుకోండి. మీరు ఎవరికి చెప్పానంటే మీకు ఒక మాట చెప్తారండి. మా ఎక్విప్మెంట్స్ దాచే చోటు చూపెడతా. కమాన్. ఇది ద డేంజర్ గుహ, విలేజ్ జిమ్ బాయ్స్ గుహ, సీక్రెట్ ప్లేస్ ఆఫ్ మై ఎక్విప్మెంట్స్. ఇక్కడనే దాచి పెడతాం, అన్ని ఇక్కడనే దాచి పెడతాం. నేను ఎత్తుకోండి, మీ ఇష్టం. మళ్ళీ తెచ్చుకుంటాం మేము. రాహుల్ యూట్యూబ్లో వీడియోస్ ఫుల్ వీడియో విలేజ్ జిమ్ బాయ్స్ సపోర్ట్ చేయి కొంచెం.